గారి జీవితం ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? నేను లోయర్ మిడిల్ క్లాస్ యాక్చువల్లీ. ఫీజులు కట్టలేక అసలు ఫ్రెండ్స్తో నడుపుకొని మా అమ్మ చాలా కష్టపడేదాన్ని. ఇంకా మా అక్క వాళ్ళు ఫుల్ హెల్ప్ చేసి వాళ్ళకు ఉన్నంత వరకు ఉన్నది ఉన్నట్టు చేసి నాకే పెట్టినాను. ఏం జాబ్ చేసేవారండి ఇంతకు ముందు? పీజీ చేసిన, లెక్చరర్గా వర్క్ చేసిన. అది వదిలేసి హైదరాబాద్కి వచ్చిన దీని మీద ఇంట్రెస్ట్తో. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ రైటర్గా చేసిన కానీ ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇంతమంది మిమ్మల్ని కష్టపడి చదివించారు, మరి వాళ్ళు ఏం అనలేదా? నాకు తెలుసు నేను ఏం చేస్తున్నా, నేను ఎక్కడి వరకు వెళ్తా, ఎంత రీచ్ అవుతా. నా సొంతంగా నేను ఏదైనా చేస్తే నేను 10 మందికి శాలరీస్ ఇవ్వచ్చు కదా. ఇంత చదువుకున్నావు కదా, ఈ పిచ్చి వీడియోలు ఏంది చేసి వాళ్ళ వైఫ్ను కూడా ఎందుకు చేయించడం అట్లాంటివి అన్నారు. ఆ పిచ్చి వీడియోలు ఇందాక తీసుకొచ్చిందండి. అంటే ఫస్ట్ టైం మీకు ఈయన వీడియోస్ చేద్దాం అన్నప్పుడు భయం ఏమి అనిపించలేదా? అనిపించింది. మీ వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కామెంట్స్ చూసేదాకా తెలియదు నా వాయిస్ కి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అని. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఎలా ఉంటాయి ప్రేమలు బాధలు ప్రతి ఒక్కటి చూపిస్తున్నారు కదా. ఇప్పుడు మీ లైఫ్ లో రియలా లేకపోతే వేరే ఏమైనా ఉందా? మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. ప్రెగ్నెంట్, మా అమ్మ నాన్న చూసి ఎవరికైనా స్టోరీస్ చెప్పారా? చెప్పిన చాలా మందికి. అంటే అప్పుడు బాగున్నాయి అంటారు కానీ ఇంకా తర్వాత అది వర్కౌట్ కాదు. హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక 2 గెస్టులతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇక వీళ్ళ గురించి చెప్పాలి అంటే ఈ మధ్య కాలంలో వీళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందో ఆ ఫీలింగ్ మాత్రమే చెప్తాను. నిజంగానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఇలాంటి ప్రేమలు, ఇలాంటి బాధలు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలాగే ఉంటుందేమో అనిపిస్తోంది వీళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటే. మిడిల్ క్లాస్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, వాళ్ళే పతంగి ఒరిజినల్స్ ద్వారా మిడిల్ క్లాస్ జీవితాలను మనకి చూపిస్తున్న నరసింహ గారు, అలాగే చైత్ర గారు. ఫస్ట్ అయితే వాళ్ళతో మాట్లాడేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆవిడ అంటే మామూలు మనిషి కాదు, అంటే ఒట్టి మనిషి అంటే కదా, ఒట్టి మనిషి కాకపోయినా కూడా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, మాకే ఎట్లనో అనిపించింది. సో అంటే ఇంటర్వ్యూస్ అట్లాంటివి ఏం వద్దు అనుకున్నాం. ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే ఏం వద్దు అనుకున్నాం. అంటే హెల్త్ బాగాలేదు కదా, సో చాలా స్ట్రగుల్ అవుతుంది అనమాట. ఇంకా వామిటింగ్స్ అట్లా అవుతుంటాయి. హెల్తీగా ఉండాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. సో చాలా కేరింగ్గా చూసుకుంటున్నాం ఆమెకి. బయటికి తీసుకెళ్ళట్లే ఎక్కడికి. ఇక మీరైతే చాలా రోజుల నుంచి అసలు మీ ప్రేమకు మేము ఫిదా అయిపోయినాం. మీ మాటలకి, మీరు అడుగుడికి. అసలు వేరే వాళ్ళు ఎవరైనా అడిగినారు అనుకో, మేము ఇవ్వలేమండి అంటే మళ్ళీ కూడా కాల్ చేయరు అసలు. కానీ మీరైతే అబ్బో ఇచ్చే వరకు వదిలేదు. థ్యాంక్ యూ సో మచ్. కానీ మీ డెడికేషన్కి హ్యాట్స్ అప్. థ్యాంక్ యూ సో మచ్. మీకు హెల్త్ ఓకేనా అండి? ఇప్పుడు మీకు పర్లేదా? సిగ్గుపడకండి, అస్సలు సిగ్గుపడద్దు, టెన్షన్ కూడా పడద్దు. జస్ట్ మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి. మీ ఇంట్లో మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు ఎంత ఫ్రీగా ఉంటారు, ఇక్కడ కూడా అంతే ఫ్రీగా ఉండండి. ఓకేనా? ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మీ వీడియోస్ చూస్తున్న ప్రతిసారి మిడిల్ క్లాస్ జీవితాల్లో ప్రేమలు, మిడిల్ క్లాస్ జీవితాల్లో బాధలు ఎలా ఉంటాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి మీరు కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ఉంటున్నారు. నిజం చెప్పాలి అంటే అసలు వీటన్నిటిని పక్కన పెట్టేస్తే అసలు నరసింహ గారి జీవితం ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అంటే ఏం చెప్తారు? అంటే నేను లోయర్ మిడిల్ క్లాస్ యాక్చువల్లీ. చాలా చాలా అంటే చాలా లోయర్ మిడిల్ క్లాస్. నేను మా ఫ్యామిలీలో చదువుకున్నాను నేను ఒక్కని. సో చదువుకొని అట్లా చేసుకుంటా. నాకు రైటింగ్ అంటే మస్తు ఇష్టం అనమాట. సో తెలుగు రచన అదంటే బాగా ఇష్టం. సో ఇటు సైడ్ వెళ్దామని చిన్నప్పటి నుంచే ఉండే. సో అట్లా నేను చదువుకొని జాబులు చేసుకుంటా చిన్న చిన్నగా. ఏ రోజైనా సరే ఇక్కడ వరకు రావాలి, ఇది చెయ్యాలి అనేది ఒకటి ఉంచుకొని అట్లా రీచ్ అవుతూ వస్తుంది అనమాట. ఇదంతా ఇప్పుడు చేసే వీడియోస్ అన్నీ నేను చూసినవి.
మా అమ్మ నాన్న ఫేస్ చేస్తుంటే ఆ ప్రాబ్లమ్స్ నేను కూడా కొన్ని ఫేస్ చేసిన చదువుకున్నప్పుడు రోజులు చదువుకున్నప్పుడు ఫీజులు కట్టలేక అసలు ఫ్రెండ్స్తో నడుకొని మా అమ్మ చాలా కష్టపడేది అనమాట. మా అమ్మ ఇంకా మా అక్క వాళ్ళు హెల్ప్ చేసేటోళ్ళు, మా అక్క వాళ్ళు ఫుల్ హెల్ప్ చేసేటోళ్ళు అన్ని విషయాలలో. అంటే నేను ఇక్కడ వరకు చదువుకున్నా అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నాడు అంటే ఇంకా మా అక్క వాళ్ళు ఫుల్ హెల్ప్ చేశారు. వీడు ఒక్కటి చదువుకుంటే ఇంకా మన ఫ్యామిలీలో అందరు పిల్లలు ఎవరైనా మంచిగా అయిపోతారు, వీడి తెలివితోని వాళ్ళన్న మంచిగా అవుతారు అని ఒక చిన్న హోప్తోని వాళ్ళు ఉన్నంత వరకు నాకే పెట్టారు మొత్తం. అమ్మ కానీ అక్క వాళ్ళు బావ వాళ్ళు వాళ్ళకు ఉన్నంత వరకు ఉన్నది ఉన్నట్టు చేసి నాకే పెట్టారు అనమాట. సో ఇక అట్లా నేను కొన్ని రోజులు జాబ్ చేసుకుంటా అట్లా మెల్లగా కొంచెమన్నా హ్యాపీగా ఉంచాలి కదా వాళ్ళు అంత చేసినందుకు. సో కొన్ని రోజులు జాబ్ చేసుకుంటా ఇంకా కొంచెం ఇక్కడ వర్క్ చేసుకుంటా అట్లా స్టార్ట్ చేసిన. సో ఇంకా ఇక్కడికి వచ్చి ఒక చిన్న మీడియా ఛానల్లో వర్క్ చేసిన. తర్వాత ఇంకా నేను సొంతంగా ఇంటికి వెళ్ళిపోయి కోవిడ్ వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళిపోయి అట్లా స్టార్ట్ చేసిన యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా 1 year దాకా నాకు సక్సెస్ రాలేదు. తర్వాత మెల్లగా ఇంకా మా ఫ్యామిలీ పిల్లలే మా అక్క వాళ్ళ పిల్లలతో వాళ్ళతో స్టార్ట్ చేసి అట్లా చేసిన తర్వాత ఇక వాళ్ళు ఫేమస్ అయ్యారు. తర్వాత ఇప్పుడు ఇక మీరు అవుతున్నారు. ఏం జాబ్ చేసేవారండి ఇంతకుముందు కాలేజ్లో చిన్న జాబ్ చేస్తుండే, అది చేసిన ఒక 2 years చేసిన. తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన 17లో రైటింగ్ మీద ఇంట్రెస్ట్ తో అది వదిలేసి మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చిన. నేను పీజీ చేసిన, లెక్చరర్గా వర్క్ చేసిన, అది వదిలేసి హైదరాబాద్కి వచ్చిన దీని మీద ఇంట్రెస్ట్ తో. చేసిన తర్వాత దాన్ని వదిలేసి వచ్చేసి ఇక్కడ ఇంట్రెస్ట్ కదా, మన అల్టిమేట్ గోల్ ఇది కదా. సో ఇక్కడికి వచ్చి వర్క్ నేర్చుకొని ఒక చిన్న యూట్యూబ్ ఛానల్కి వర్క్ చేసుకొని అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా రైటర్గా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి అట్లా చేసిన తర్వాత నాకంటే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు నేను ఒక షార్ట్ ఫిలిం చేసిన, మీరు చూసే ఉంటారు. మీకు చేసినప్పటి నుంచి ఇంకా నాకేదో చెయ్యాలి, ఇంకా పెద్ద సిరీస్ చెయ్యాలి అని పడింది. సో అట్లా స్టార్ట్ చేసినప్పుడు అది కొంచెం స్టార్ట్ చేసిన స్క్రిప్ట్ లెవెల్ అయిపోయింది, ఇంకా ప్రొడ్యూస్ లెవెల్ పోదాం ఇంకా ముందుకు షూట్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు కోవిడ్ వచ్చింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయినా మనీ పెట్టేటోళ్ళు అందరికీ కోవిడ్ వచ్చి ఇంకా ఆగిపోయింది. సో అట్లా స్టాప్ అయ్యి నేను మళ్ళీ ఏం చేయాలో తెలియక ఒక 1.5 year మళ్ళీ ఇక్కడ తిరిగిన, హైదరాబాద్ టు విలేజ్ టు హైదరాబాద్ తిరిగిన. అంటే కొన్ని సినిమాలకు అసిస్టెంట్ రైటర్గా చేసిన, అసిస్టెంట్ డైరెక్టర్గా అట్లా అప్రెంటిస్గా చేసినా కానీ ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తలేదు. నాకంటూ నేను ఏదో చేసుకోవాలి అని అనిపించింది. సో అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన, మెల్లగా అది గ్రో అనుకుంటా వచ్చింది అనమాట. ఇప్పుడు మీరు స్క్రిప్ట్ రైటింగ్ అంటే మీకు చాలా ఇష్టం నిజం చెప్పాలి అంటే, కానీ ఎట్ ద సేమ్ టైం మీరు ఒక లెక్చరర్ గా చేస్తున్నారు. ఆ జాబ్ ని వదిలేసి అంత ప్యాషన్ తోటి ఇక్కడికి వచ్చారు, కానీ మీరు ఒక్కసారి ఆలోచించలేదా అంటే ఇలా వదిలేసి వచ్చేస్తున్నాను రేపు పొద్దున నా పరిస్థితి ఏంటి అని? ఇప్పుడు జాబ్ అనేది ఒక పర్టికులర్ శాలరీ వస్తుంది మనకి. నా సొంతంగా నేను ఏదైనా చేస్తే నేను 10 మందికి శాలరీస్ ఇవ్వచ్చు కదా. సో అది నేను ఆలోచించాను. ఇప్పుడు నా ఫ్యామిలీ నా ఒక్కరిని ముందుకు తోస్తే వీళ్ళందరూ బాగుపడతారు అని అనుకొని ముందుకు నడిపించారు నన్ను. నేను ఏది చేస్తాను కానీ కాదనలే, ఎక్కడ నా ఎంత కష్టంలో ఉన్నా కానీ కాదనకుండా నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. సో నేను ఇప్పుడు జాబ్ చేస్తే నేను ఒక్కనే బతుకుతాను, రేపు పొద్దున నేను మ్యారేజ్ చేసుకుంటే నా వైఫ్ నేను బాగుంటాను, మరి వాళ్ళంతా ఇట్లా అవుతారు. సో నేను అదే ఆలోచించిన. దాంతోనైనా సరే ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కానీ ఆగలే. ఇంకా నేను స్టార్ట్ చేసిన అంటే ఇంకా వెళ్ళిపోవడం, ఎన్ని వచ్చినా ఎంతమంది ఆపినా ఏమన్నా ఎవరేం తిట్టినా ఎన్ని అవమానాలు వచ్చినా కానీ నేను ఆపలే. లాస్ట్కి పోతే ఇంట్లో వాళ్ళు కూడా వద్దురా ఇంకా వదిలే అన్నా కానీ వద్దు, నేను స్టార్ట్ చేసిన అది వచ్చిందాక నేను అంతే ఇంకా ఆపడం ఉండేదని చెప్పేసి అట్లనే ఉన్నా. ఇక ఇప్పుడైతే మా పిల్లలు మా పిల్లలు అయితే మాకన్నా ముందే ఫేమస్ అయ్యారు. వాళ్ళు ఇంకా సూపర్ డూపర్. వాళ్ళ విషయంలో అయితే అందరినీ సాటిస్ఫై చేసిన. అక్క వాళ్ళు నా కోసం కష్టపడ్డందుకు వాళ్ళు నన్ను నమ్మి నా దగ్గర ఉండి ఇప్పుడు కూడా ఉన్నారు, ఇంకా ఫ్యూచర్లో కూడా ఉంటారు. ఇంకా వాళ్ళకు పెద్ద స్థాయిలో చేస్తా. కాకపోతే నా సిచ్యువేషన్ బాగలేక కొన్నిసార్లు ఆగాల్సి వచ్చింది. సో నేను ఆగి మళ్ళీ వాళ్ళని ఆపాల్సి వచ్చింది. కానీ వాళ్ళని ఆపలే ఎప్పుడైనా సరే, వాళ్ళని ఎప్పుడు కూడా ఆపొద్దని చెప్పి ఇంకా వాళ్ళని తోస్తూనే ఉన్నా. వాళ్ళంతలో వాళ్ళు ఇప్పుడు వాళ్ళంతలో వాళ్ళు అయ్యారు, వాళ్ళు రైటింగ్ చేసుకోగలరు, వాళ్ళు చేసుకోగలరు. సో ఇంకా డెవలప్ చేస్తా, వాళ్ళని ఇంకా పెద్ద స్థాయిలో తీసుకుపోతా.
అట్లా అనమాట. మీ అక్క బావ కావచ్చు, మీ అమ్మ నాన్న కావచ్చు, ఇంతమంది మిమ్మల్ని కష్టపడి చదివించారు. ఒక్కడన్నా కనీసం మన దాంట్లో కనీసం ఒక జాబ్ చేసిన మనిషి అవుతాడు, చదువుకున్న వాడు అవుతాడని. మరి వాళ్ళేం అనలేదా? అలా చదువుకొని అంత కష్టపడి మీకు ఒక జాబ్ వచ్చిన తర్వాత నీకోసమే కదరా ఇంత కష్టపడింది, నువ్వు దాన్ని వదిలేసి అలా వీటి వెంట తిరుగుతుంది. ఇప్పుడు ఇన్స్టంట్ రియాక్షన్స్ ఎట్లుంటాయంటే వదిలేయంగానే అరే ఏమైపోతాడో అని వాళ్ళకు ఒక భయం ఉంటుంది. మళ్ళీ ఎందుకు వీడు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుండనే ఉంటుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి అందరూ హ్యాపీ కదా. అంటే కొంచెం టైం పడుతుండొచ్చు, నేను అనుకున్నది సాధించడానికి, నేను అనుకున్న దానికి రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుండొచ్చు. వాళ్ళకు డిసప్పాయింట్మెంట్ అని ఉంటుంది. చాలా సార్లు డిసప్పాయింట్ అయ్యిండ్రు. కాకపోతే నాకు తెలుసు నేను ఏం చేస్తున్నా, నేను ఎక్కడి వరకు వెళ్తా, ఎంత రీచ్ అవుతా, నేను ఎట్లా బతుకుతా, నా బతికేంది, వీళ్ళ బతికేంది, వీళ్ళని ఎంతవరకు తీసుకోగలుగుతా అనేది నాకు క్లారిటీ ఉంది. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అసలు తెలియదు ఏమి. నన్ను ఒక్కరిని చదివించారు కాబట్టి నాకు క్లారిటీ ఉంటుంది. కానీ నేను ప్రతి క్షణం వాళ్ళకి చెప్పిన ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా నేను ఇట్లా అవుతా, పిల్లలని ఇట్లా చేస్తా అని ప్రతిసారి చెప్పుకుంటా, వాళ్ళకి ధైర్యం చెప్పుకుంటా ఇక్కడ వరకు తీసుకొని వచ్చిన. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఎప్పుడు మీ వాళ్ళకి చెప్పలేదా నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్? ఎప్పుడు చెప్పలే. కాకపోతే సడన్ గా జాబ్ వదిలేసి ఇక్కడ వచ్చినప్పుడు, ఇప్పుడు జాబ్ వదిలేసినప్పుడు కూడా అక్కడ ఎంత శాలరీ ఇక్కడ అంతే శాలరీ, కొంచెం తక్కువ ఇక్కడ, ఇంకో కొంచెం తక్కువ శాలరీ వస్తుంది కదా అనుకున్నారు వాళ్ళు. సో ఇక ముందు ఏమవుతుంది అనేది వాళ్ళకి తెలియదు. సో ఈ ఫీల్డ్ ఏ ఫీల్డ్ అయినా సరే వాళ్ళకి శాలరీ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా. సో శాలరీ వస్తుంది కదా, మా ఆవిడ మంచిగా అనుకున్నారు. సో తర్వాత మెల్లమెల్లగా వాళ్ళకు చెప్పుకుంటా, అలవాటు చేసుకుంటా, స్ట్రాంగ్ ఉండాలి, ఏం కాదు, మంచిగా అవుతాం, ఇంకా మంచిగా అవుతాం, నాదొక్కంది చూసుకుంటాలే, అందరిది చూస్తున్నా అని ఇట్లా చెప్పుకుంటా వచ్చిన కొద్దీ సరే వీళ్ళు చేస్తుంది కదా ఇప్పుడు కూడా చేద్దామని చెప్పేసి, అప్పుడు చదువుకునేటప్పుడు ఎట్లా కాంప్రమైజ్ అయ్యిండ్రో ఇప్పుడు నేను చేసుకునేటప్పుడు కూడా అట్లనే కాంప్రమైజ్ అయికుంటా. నిజంగానే మీ అల్లుడిని, మీ కూతుర్ని, మీ ఆవిడ్ని, మీ అమ్మమ్మ నాన్నమ్మ ఎవరిని, మొత్తానికి చాలా మందిని మీ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేసారు ట్రైన్లోకి. అది నాకు ఎందుకంటే నేను పట్టుకున్నా, నాకు రాలేదు సక్సెస్, ఎందుకు రాదు అని అందరిని తీసుకొచ్చి చేసేసాను. సక్సెస్ అయిపోయింది. బాగా సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఉండబట్టే చాలా వరకు వచ్చింది. అంటే నేను ఇప్పుడు ఒక మనిషి పెద్దరికం తీసుకున్నాడు అంటే వానికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఆగాల్సి వస్తుంది, సిచ్యువేషన్ బాగాలేకపోతే ఇంకా స్టాప్ అవ్వాల్సి వస్తుంది, ఆగిపోవాల్సి వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు నన్ను నడిపించారు అనమాట. వెనకాల నుండి వద్దు మామ ఆగొద్దు, ఇంకా స్టార్ట్ చేసినాం, ఇది ఇంకా ఇట్లుంటది, మాకు తెలిసినంత వరకు మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా, నేను ఆగిన క్షణంలో కూడా వాళ్ళు ఆగనియలే అనమాట. అట్లా తీసుకుంటాం ఇప్పుడు. మీరు ఇక్కడ ఏదో పని చేశారు, ఆ తర్వాత సంవత్సర కాలం తిరిగారు అన్నారు కదా, కరోనా వచ్చిందని ఇంటికి వెళ్ళిపోయాను అని అన్నారు. ఆ టైంలో అంటే ఆ క్షణానికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన అంటే ఎవరి ద్వారా వచ్చింది అసలు? నేను యూట్యూబ్కే చేసిన, యూట్యూబ్కే అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసిన రాసిన, ఫుల్ రాస్తాను నేను, రైటింగ్ పిచ్చగా రాస్తాను. డుగ్గు వార్తలు ఉన్నది కదా, అట్లాంటి కంటెంట్ ఫుల్ రాస్తాను. అట్లా రాసి నేను అట్లా మెల్లగా స్టార్ట్ చేసిన. ఓకే, మీరు మాట్లాడిన మాటల్లో నాకేం అర్థమైందంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అని. మీ ఫేస్ లో ఎక్కడో ఏదో కోల్పోతున్నాను, ఎక్కడో నేను సాధించాల్సింది ఉంది అన్న తపన, అన్న ఆలోచన నాకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి. చాలా ఉంటది. ఎందుకంటే నేను ఒక్కరిని లేను, 10 మంది ఉన్నారు నా ఫ్యామిలీ. మేము అందరం ఒకటే ఇంట్లో ఉంటాం, కలిసి ఉంటాం. మళ్ళీ 10 మంది నా మీదనే డిపెండ్ అయ్యింది. నాకు ఎంత బాధ్యత ఉంటుంది, ఎన్ని టెన్షన్స్ ఉంటాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది ఖచ్చితంగా ఉంటుంది. ఫోన్లో మాట్లాడినప్పుడే నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసే వచ్చానండి, ఇప్పుడు కొత్తగా నేనేం చెయ్యట్లేదు అని అన్నాను. అవును, అదే అంటే నాకు సక్సెస్ రాలేదు అంతే, నానేం బయటికి రాలేదు. కాకపోతే నాకు ఉండాల్సింది, నేను చేయాల్సింది చేస్తూనే ఉన్నా కదా, అది వచ్చే వరకు వెయిట్ చేద్దామని చెప్పి అంతే. చాలా ఫేస్ చేసిన, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. కొంతమంది అంటుండే ఇంత చదువుకున్నావు కదా, ఈ పిచ్చి వీడియోలు ఏంది చేసుడు, ఆ పిచ్చి వీడియోలు ఇందాక తీసుకొచ్చిందండి ఈరోజు. మీరు అన్నిసార్లు అడిగిండ్రు, 4 months నుంచి 5 months నుంచి మమ్మల్ని బతిమలాడుతారు. చాలా మంది అడిగారు, నేను ఎవరికి ఇవ్వలే. అంటే జనాలు అన్నారు వీడు పీజీ చేసిండు, ఎంటెక్ చేసిండు, ఇప్పుడు మళ్ళీ ఈ పిచ్చి వీడియోలు ఏదో స్టార్ట్ చేసిండు, ఆ పూరల జీవితాలు నాశనం చేస్తుంటారు అన్నోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా నాశనం చేయను నేను. నాకు ఒక క్లారిటీ ఉంది. మీ లైఫ్కు మీకు క్లారిటీ లేదు కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది అంతే. ఎవరి క్లారిటీ అనుకుంటారు. క్లారిటీ ఉన్నాడు
ఏడ ఆగడు, నడుస్తూనే ఉంటాడు, చెప్పుడు చేసుకుంటూ పోతూనే ఉంటాడు. మీరు కూడా అంతే. అంతే అట్లా. ఓకే, ఇప్పుడే కదా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అన్నారు కదా, అంటే ఏ రకంగా ఫేస్ చేసినట్టు? ఫైనాన్షియల్ గానా, లేకపోతే సొసైటీ పరంగానా, లేకపోతే ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చాలా మంది అవమానాలు మాటలు పడాల్సిన సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి, ఆ రకంగానా? అంటే సినిమాల్లో తిరిగినా కానీ నేను ఆఫీస్లో పొంటి తిరగాలి, ఆ స్ట్రగుల్స్ లేవు నాకు. కాకపోతే ఇంట్లో చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే చదువుకున్నాడు, ఈ పిచ్చి పనులు ఎందుకు, జాబ్ చేసుకోక, ఇట్లాంటివి చాలా ఫేస్ చేసిన. ఇప్పుడు కూడా మేమిద్దరం చేస్తాం కదా, వాళ్ళ వైఫ్ను కూడా ఎందుకు చేయించడం అట్లాంటివి అన్నారు, కొంతమంది అన్నారు. కాకపోతే అవన్నీ ఇక వదిలేయాలి అంతే, వాళ్ళ ఇంగిత జ్ఞానానికి వదిలేయాలి. నేనేమో తప్పు చేయట్లేదు, ఆమెతో తప్పు చేస్తలేను, నేను తప్పు చేస్తలేను, ఆమెతో తప్పు చేయించలేను. ఇంట్లో కూర్చుంటున్నాం, ఒక కంటెంట్ చెప్తున్నాం, ఒక మంచి కంటెంట్ చెప్తున్నాం. అంటే ఒక జనాలు అప్పుడు 90s అట్లాంటి టైంలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని మేము మంచి కంటెంట్ రూపంలో వాళ్ళకు గుర్తు చేస్తున్నాం. ఆ జ్ఞాపకాలు ఇప్పటికి కూడా ఉన్నారు, లేరంటే పల్లెటూర్లలో ఇప్పటికి కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళకి కొంచెం టచ్ చేస్తున్నా నేను. నా కంటెంట్ ఇది, నా దగ్గర ఉంది, నేను చూపిస్తాను, నేను ఫేస్ చేసిన, నువ్వు కూడా ఆ ప్రాబ్లం ఎప్పుడో ఒకసారి ఫేస్ చేసి ఉంటావు కదా, ఫీల్ అవ్వు అని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నా వాళ్ళందరికీ. సో చాలా మంది అయితే ఫుల్ పాజిటివ్ కామెంట్స్, ఈమెకైతే అసలు మామూలుగా కాదు, వాయిస్ కే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఫుల్ ఫ్యాన్స్ ఉంటారు, మస్తు అంటే బాగుంటాయి కామెంట్స్. చదువుకొని ఫుల్ హ్యాపీగా అవుతుంది, ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, మస్తు ఫ్యాన్స్ చదువుతారు ప్రతి ఒక్కటి. అంటే చదువుతుంది ఆమె, నేను పట్టించుకోలే. అంటే నేను ఫస్ట్ లో ఏం చెప్పిన అంటే నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి కదా, అది పట్టించుకోవద్దు, మనకు బాధ అవుతుంది, మన పనే ఇది, సో చేసుకుంటూ పోవాలంటే. అసలు ఈమె వచ్చేసింది అసలు ఒక్కటి కూడా నెగిటివ్ కామెంట్ లేదు, అన్ని పాజిటివ్. అక్క అక్క అంటారు, మంచిగా పిలుస్తారు. మా కంటెంట్ చాలా మందికి నచ్చింది, అంటే ఊర్లలో ఉన్న వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా మంచిగా పలకరిస్తారు, అక్క అన్న బాగున్నావు అని అంటారు, మంచి హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు అన్నట్లు మీ వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎప్పుడన్నా విన్నారా ఈ మాట? చాలా మంది చెప్తూ కూడా అంటారు మీకు కామెంట్స్ లో, మీరు చదువుతున్నా అంటున్నారు కాబట్టి. కామెంట్స్ చదువుతా ఉంటాను, అంటే కామెంట్స్ చూసేదాకా తెలియదు నా వాయిస్ కి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అని, ఆ వాయిస్ గురించి నాకే తెలియదు ఇంత మంచిగా ఉంది అని. ఈయన్ని పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత వీడియోస్ కి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? మీ ఇంట్రెస్ట్ ఇబ్బంది ఏం పెట్టలేదు ఎప్పుడు కూడా, మామూలుగానే చెప్తారు, కూల్గానే చెప్తారు. అంటే ఫస్ట్ టైం మీకు ఈయన వీడియోస్ చేద్దాం అన్నప్పుడు భయం ఏం అనిపించలేదా? అనిపించింది, టెన్షన్, భయం ఏంది అనేది కొంచెం భయం అనిపించింది. అంటే మీకు ఇంట్రెస్టా, లేకపోతే జస్ట్ ఆయన చెప్పారు కదా చేద్దాం కదా అని అనుకున్నారా? స్టార్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉండే, నేనే చేస్తా అని చెప్పిన స్టార్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉండే. ఇక ఇక్కడికి వచ్చినాక ఇక మెల్లిమెల్లిగా వీడియోస్ నాతో చేయించేసరికి ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. ఇక నేను కూడా కంటిన్యూ చేసినట్లని ఎక్కువ మంది చూడడం, మంచి కామెంట్స్ పెట్టడం, ఇంట్రెస్ట్ పెరిగింది నాకు కూడా వీడియోస్ పైన. ఓకే, ఈ వీడియోస్ విషయంలో తిట్టుకుంటారా ఎప్పుడైనా? ఎప్పుడు అంటే కంటెంట్ డిస్కస్ చేసేటప్పుడు అవుతాయి, ఇంకా అప్పుడప్పుడు అవుతాయి. వీళ్ళు అల్లుడు ఉంటాడు, ఆయన నాకన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయన అల్లీళ్ళు ఉంటాడు, కెమెరామ్యాన్, ఎడిటర్. ఆయన బాగా వాళ్ళ అత్తమ్మ ఆయన క్లోజ్ అనమాట. ఏమున్నా వాళ్ళు ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు, ఇక వాళ్ళకి నడుస్తుంది. నేను ఆయనకు చెప్పేసి వదిలేస్తా, వాళ్ళు ఇంకా తీసేసుకుంటారు. మంచిగా డిస్కస్ చేసుకొని ఇది ఇట్లా అత్తమ్మా అట్లా అత్తమ్మా అని మంచిగా చెప్తాడు, ఇక వాళ్ళు అట్లా కంటిన్యూ అవుతాయి. మీ ఇద్దరు ఎవరికి కోపం ఎక్కువ? నాకే ఎక్కువ. పాప ఆవిడ చూస్తే అర్థమైపోతుంది, చాలా కాంప్రమైజ్ అవుతుంది చాలా విషయాలలో. నాకే కొంచెం ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి కదా, కొంచెం ఎక్కువ వస్తుంది అన్నమాట అప్పుడప్పుడు. కానీ మాక్సిమం కంట్రోల్ చేస్తారు. నార్మల్గా ఇంకొకటి ఏంటి అంటే, మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎలా ఉంటాయి ప్రేమలు బాధలు ప్రతి ఒక్కటి చూపిస్తున్నారు కదా, అంటే అది ఇప్పుడు మీ లైఫ్లో రియలా, లేకపోతే వేరే ఏమైనా ఉందా? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ తీస్తున్నాం చూడు, అవి అయితే రియల్, అవైతే ఖచ్చితంగా ఈమె ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి అవి అయితే చూసినాము. ఇంకా అంతకుముందు చేసినవి అయితే మా అమ్మ నాన్నని చూసి అవి నా మైండ్లో పెట్టుకొని ఉన్నవి అన్నమాట. సో ఇదంతా నేను అంటే పెద్ద కంటెంట్ లాగా అనుకున్నా, కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా వచ్చింది కాబట్టి, అట్లా ఈమె తోడైంది కాబట్టి అట్లా తీస్తున్నాను అన్నమాట. అట్లా మా అమ్మ నాన్న చూసి, సో ఇవి ఉండే అని నా మైండ్లో ఉండే, అప్పుడు చూసినప్పుడు అవన్నీ నా మైండ్లో ఉండే అన్నమాట.
సో అవన్నీ కొంచెం ఆలోచించి రాసుకుంటా చేస్తున్నాను. ఓకే, మీరు డైరెక్టర్ అవ్వాలి అనుకున్నారు, స్క్రిప్ట్ రైటింగ్ అంటే మీకు చాలా ఇష్టం. అండ్ మీరు హైదరాబాద్లో ఒక 1 year తిరిగాను అని అన్నారు కదా, చాలా మంది స్టోరీస్ చెప్తూ ఉంటారు రాసిన తర్వాత, అన్న నా దగ్గర ఈ స్టోరీ ఉందన్న, ఇది చెప్తానన్న అని చాలా మంది దగ్గరికి వెళ్తూ ఉంటారు. అండ్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాను అని అన్నారు. అక్కడ ఎవరైనా నార్మల్గా అసిస్టెంట్ డైరెక్టర్స్ని చాలా చిన్న చూపు చూస్తారని చాలా మంది అంటూ ఉంటారు కదా, అలాంటి టైంలో మీకు ఏమన్నా ఇబ్బంది అయిందా? నాకు ఆ భయం ఉండే, ఇప్పుడు మీరు అడిగిండ్రు కదా, ఆ భయం ఉంటుండే అనమాట. సో నేను ఎవరితో షేర్ చేసుకోకుండే, నాలో నేను పెట్టుకొని ఉంటుండే. క్లోజ్ ఉంటారు కదా, నాకు కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో షేర్ చేసుకుంటుండే. ఇంకా నాకు నార్మల్గా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం పెద్దగా రాలేదన్నమాట. సో నేను బయట వాళ్ళకి ఎవరికో తెలియని వాళ్ళకి పోయి ఆఫీస్లో కూర్చొని చెప్పలేను. నాకు తెలిసిన వాళ్ళతోనే డిస్కషన్ చేసుకున్నా, బాగుంది అంటే నాకు తెలిసిన వాళ్ళతో ప్రొడ్యూస్ చేసుకోవాలని అట్లా ఉండే ఆలోచనలు. కానీ బయట వాళ్ళ దగ్గర పోయి అవమానాలు అట్లాంటివి ఏం రాలేవు ఆ విషయంలో అయితే. ఎవరికైనా స్టోరీస్ చెప్పారా? చెప్పిన చాలా మందికి చెప్పిన. అంటే అప్పుడు బాగున్నాయి అంటారు కానీ ఇంకా తర్వాత అది వర్కౌట్ కాదు. ఇప్పుడు అదొక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు స్టోరీ చెప్పాలి, వాళ్ళకి నచ్చాలి, మళ్ళీ ప్రొడ్యూసరు, అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో నాకేముండే అంటే నేను నాకు సొంతంగా ఏదన్నా తెలిసిన వాళ్ళతో అట్లా చిన్నగా చేసుకొని దాంట్లో స్టఫ్ ఉంటే ఇంకొకరు నా దగ్గరికే రావాలి అని. ఇప్పుడు నేను ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అట్లా చేయడానికి రీజన్ ఏంటంటే, నేను ఊర్లోనే కంటెంట్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటంటే, నా కంటెంట్ నచ్చి ఎవరన్నా పెడతాము, ప్రొడ్యూస్ చేస్తాము, నీ కంటెంట్ ఉందా నీ దగ్గర అని వస్తే అడిగితే వాళ్ళకు అప్పుడు మనం చేస్తే మనకు వాల్యూ ఉంటుంది, వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. మనం పోయి ఒకరి దగ్గర పోయి కూర్చొని చేస్తే, అంటే ఇది తప్పు అంటలేను, నా వర్షన్ నేను చెప్తున్నా. అంటే అందరి వర్షన్లు వేరే ఉంటాయి, ఒక్కొక్కరి వర్షన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్షన్ ఉంటుంది. నా వర్షన్ నేను చెప్తున్నా. నాకు నా కంటెంట్ నచ్చి నా దగ్గరకు వచ్చిన వాళ్ళతోని నేను మంచిగా వర్క్ చేసుకుంటా అనే ఒక ఇంటెన్షన్తో ఉంటాను అనమాట. సో అందుకే నేను బయట ఎక్కడ ట్రై చేయలే. కాకపోతే తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఇప్పుడు సినిమాలకు ట్రై చేస్తున్న వాళ్ళు, కో డైరెక్టర్లు అట్లా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఎంకరేజ్ చేస్తారు, అయితే రాను ఏదో ఒక రోజు కొడతామని అట్లా. ఓకే, మీది నార్మల్గా ప్రాపర్ ఎక్కడండి? సంగారెడ్డి దగ్గర చిన్న పల్లెటూరు, కాశీపూర్. మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ అండి, అరేంజ్డ్ మ్యారేజ్? చాలా మందికి డౌట్ ఉండిపోయింది, మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ ఏమో అనుకుంటున్నారు, అందుకని. లవ్ మ్యారేజ్ కాదు, నాకు కొంచెం పెళ్ళికి కొంచెం గ్యాప్ ఉంది అంతే. మేము ఓకే అయిన తర్వాత ఒక 4 months గ్యాప్. ఇంకా అది బాగా మాకు కనెక్ట్ చేసింది. ఈమె బాగా కనెక్ట్ అయింది నాకు, ఎందుకో తెలియదు కానీ బాగా కనెక్ట్ అయింది. ఒక లక్ అట్లా కలిసి వస్తుంది అంటారు చూడు, పెళ్ళి అది నాకు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా అంటే ఈమె రీజన్. నేను బయటికి రాలేను ఎప్పుడు, అంటే ఇంటెన్షనల్ గా లోపల అనుకుంటుండే మనం ఏదో చెయ్యాలి. ఇంత బయటికి వచ్చినా అంటే లక్, ఫుల్ లక్ అనమాట. కొంతమందికి పెళ్లి కలిసి రాదంటారు కదా, నాకు బాగా కలిసి వచ్చింది. చాలా మంచిగా చూసుకుంటది. నిజం చెప్పాలంటే ఈవిడ వచ్చిన తర్వాత మీ వీడియోస్ కూడా నేను అదే చెప్తున్నా, ఆమె వచ్చిన తర్వాత బాగా లక్ వచ్చింది, నాకు బాగా కలిసి వచ్చింది. మనీ కానీ ఫైనాన్షియల్ బాగా ప్రాబ్లమ్స్ ఉంటుండే. ఫైనాన్షియల్ ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నాం, కాకపోతే అది బయటికి కనబడకుండా ఎవరికి ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు కూడా ఫేస్ అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాము అని నేను తెలియకుండా చూసుకుంటా, జాగ్రత్త పడతా. ఇప్పుడు కూడా ఉన్నాయి, బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ హ్యాపీగా ఉంచుతా అందరినీ అట్లా. ఇప్పుడు అంటే ఓకే, వచ్చిన తర్వాత కొంచెం కలిసి వచ్చి ఒక వే దొరికి అట్లా స్టార్ట్ చేసి అట్లా ఇప్పుడు ఓకే, ఇప్పుడు సంపాదిస్తున్నా, కడుతున్నా అన్ని. చాలా అప్పులు ఉండే మాకు, మస్తు అప్పులు ఉండే, మస్తు బాధపడుతుంటే. మా అమ్మ అయితే ఒక్కొక్క రోజు నిద్రపోకుండే. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా, ఈమె వచ్చినప్పటి నుంచి మా అమ్మ నిద్రపోతుంది, ఈమె నిద్రపోతుంది, నేను ప్రశాంతంగా పడుకుంటాను. ఓకే. అండ్ నార్మల్గా అందరూ ఇన్స్టాగ్రామ్ మీద తక్కువ ఫోకస్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అవ్వడానికి చూస్తారు, ఆ తర్వాత దాంతో పాటు యూట్యూబ్ని స్టార్ట్ చేసి దాని మీద రెవెన్యూ కోసం ఎక్కువ ఫోకస్ చేస్తారు. మీ విషయానికి వచ్చేసరికి ఓన్లీ ఇన్స్టాగ్రామ్ మీదే ఫోకస్ అనిపిస్తుంది. అంటే యూట్యూబ్ మీద మీ ఫోకస్ ఎక్కడో నాకు తక్కువైనట్టు అనిపించింది. అంటే రెవెన్యూ పరంగా మీకు ఎప్పుడు ఇబ్బంది అవ్వలేదా? అంటే ఇంతమందిని నేను చేస్తున్నాను అని అంటున్నారు కదా, సో ఎప్పుడు అక్కడ మీకు ప్రాబ్లం అవ్వలేదా? అదే చెప్తున్నా కదా, ఫైనాన్షియల్గా బాగుండే ప్రాబ్లమ్స్ చాలా ఉండే. అప్పుడు యూట్యూబ్ చేసిన, యూట్యూబ్ నుంచి నాకు 40,000-50,000 అట్లా వస్తుండే బిఫోర్ మ్యారేజ్. మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం నాకు ఎక్కువ అయిపోయింది, స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయింది. ఆ 40,000-50,000 కూడా నాకేం సరిపోవు.
అసలు ఒక 1,00,000, 1,50,000, 2,00,000 దాకా చేసినా నాకు సరిపోని సిచ్యువేషన్ వచ్చింది ఆఫ్టర్ మ్యారేజ్. 1 monthకి పెళ్ళైన 1 monthకి 2 lakhs సంపాదించిన నెలకి సరిపోదు నీకు అన్న సిచ్యువేషన్ వచ్చేసింది. ఇంకా నేను నా ఫోకస్ అంతా ఇట్లా డిప్రెషన్ వచ్చే స్థాయికి వచ్చేసింది. ఇంకా ఏం చేయాలని ఏం అర్థం కాక ఇంకా చేసుకుంటూనే పోయినా, ఆపలే ఎప్పుడు. కాకపోతే మేము పెద్ద వీడియోస్ చేస్తుండే యూట్యూబ్లో. ఇక పెద్ద వీడియోస్ కొంచెం ఆపిన, అంటే నాకు స్ట్రెస్ ఉంది కదా, రాయలేకపోయినా నేను. ఇక ఇప్పుడు కూడా రాయలేకపోతున్నా. కొంచెం క్లియర్ చేయాలి, అప్పులన్నీ కట్టేసుకొని కొంచెం క్లియర్ అయిన తర్వాత నేను సిరీస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నా ఈమెతో. ఇప్పుడు మేమిద్దరం బాగా వర్కౌట్ అయింది కదా. సో అట్లా మిడిల్ క్లాస్ కానీ ఇంకేదన్నా, ఇప్పుడు మిడిల్ క్లాస్ అంటే మళ్ళీ అదే తీసినాం అనుకో బోర్ కొడుతుంది. ఇంకేదన్నా మంచి కంటెంట్ రాసుకొని ఈమెతో మేమిద్దరం కలిసి సిరీస్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు యూట్యూబ్లో గట్టిగా పడుతుంది అని ఆపిన అంతే. మొన్న 8 months అయింది. 8 months అయింది. ఓకే, చాలా రీసెంట్ టైం గానే అయ్యింది. ఓకే, అండ్ మీరు మానేసిన తర్వాత, జాబ్ మానేసిన తర్వాత పెళ్లి జరిగింది కదా, ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ రాలేదా? అబ్బాయి జాబ్ చేసేవాడు. మాకు రీసెంట్ గా 8 months మ్యారేజ్ అయింది. అంతకుముందు నేను యూట్యూబ్ లో సక్సెస్, యూట్యూబ్ పెట్టి 3-4 years అయింది. 2 years గట్టిగా సక్సెస్. యూట్యూబ్ లో మిలియన్లు అవుతుండే. మాకు ఇంకొక ఆమె మా కూతురు ఉంది, ఆమెతో చేస్తుండే వీడియోస్, మా అల్లుళ్ళతో చేస్తుండే, బాగా పోతుండే వీడియోస్. కానీ ఇప్పుడు 1 month గ్యాప్ ఇచ్చేసరికి కొంచెం పడిపోయింది. నేను కూడా రాయలేకపోతున్నాను కాబట్టి గ్యాప్ వచ్చింది. సో ఆలోపు ఇన్స్టాగ్రామ్ ఈ కంటెంట్ ఎక్కువ రీచ్ అయిపోయింది. సో ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ అయింది. మళ్ళీ యూట్యూబ్ చేస్తా, కానీ కొంచెం సినిమాటిక్ స్టైల్లో చేస్తా సిరీస్. అట్లా ప్లాన్ చేసుకుంటున్నాను. ఫైనల్ గా డైరెక్టర్ అవ్వాలి అనేది మీకు గోల్, దానికోసమే తప్పదంతా. నాతో పాటు ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా చెయ్యాలి, మీ యూట్యూబ్ టీం మొత్తం. వాళ్ళని కూడా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉంది, బయట ఉంది. బాగా వైరల్ అవుతుంది. బాగా అంతకుముందు రాజ్దాలో అని ఒక డైలాగ్ ఉంటుండే, ఆమె బాగా రీచ్ అయింది ఆ డైలాగ్ కి. ఇప్పుడు మళ్ళీ బాబాయ్ అని ఇట్లా పిలుస్తుంది, అది బాగా ఫేమ్ అయింది అన్నమాట. ఓకే, ఓ మీ సత్తమ్మ కూడా వచ్చేసినట్టుంది అయితే. ఇవి రాజ్దాలో, అంతకుముందు రాజ్దాలో ఉంటుండే, ఇప్పుడు బాబాయ్ అని పిలిచి ఏదో ఒకటి చెప్తారు, అది ఫుల్ ఫేమస్. అది మిలియన్ అవుతుంది. అంతకుముందు యూట్యూబ్ లో మేము ఇద్దరం చేస్తాం, మిలియన్ అవుతుంది. అప్పుడు ఈయన ఎడిటరు, డిఓపి, కెమెరామ్యాన్ అన్ని అనమాట. సో మేనేజింగ్ మొత్తం వాళ్ళ మా అల్లుళ్ళవి ఇద్దరివి, వాళ్ళ బ్యాడ్ బాయ్స్ అనే పేజ్ ఉంది, అది మేనేజ్ చేస్తాడు. యూట్యూబ్ మేనేజ్ చేస్తాడు, నాకు మేనేజ్ చేస్తాడు. ఇంకా మాకు వర్క్ టెన్షన్ అనేది ఏది లేకుండా ఆయన చూసుకుంటాడు. సో పెళ్లి విషయంలో కూడా చాలా చాలా బాధ్యతలు తీసుకున్నాడు. మొత్తం అంత మా పెళ్లి వీడియో చూసాను, అంత గ్రాండ్ గా జరగడానికి చాలా గ్రాండ్ గా జరిగింది నిజంగానే. సో ఈయన రీజన్ అన్నమాట. సో ఇంకా ఈయనను కూడా కొంచెం పెద్ద స్థాయిలో తీసుకుపోవాలి అని అది నా కోరిక. ఓకే, నేను డైరెక్టర్. అల్లుడు, మీ కూతురు, మా కూతురు, మీ కూతురు అందరినీ దించేశారు. ఇప్పుడు అందరూ సపరేట్ గా పెట్టుకొని ఎవరి వాళ్ళు సెట్ చేసుకోండి అని చెప్పిన. సో ఇప్పుడు ఈయన ఆ ప్రయత్నాలలో ఉన్నారు. సో ఎవరి వాళ్ళకి అయిన తర్వాత కూడా అందరం మళ్ళీ కలిసి పనిచేస్తాం. ఎవరికి వాళ్ళకి సపరేట్ గా ఛానల్స్, అంతేనా? మరి ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా క్లాషెస్ వస్తాయి? క్లాషెస్ రావు. ఇంకా క్లాషెస్ వచ్చినా కానీ అవి 1 రోజు 2 రోజులు ఉంటాయి. తర్వాత మళ్ళా అందరు నా దగ్గరికి వస్తారు, మళ్ళీ మంచిగా మాట్లాడతారు. చాలా వచ్చినాయి, కాకపోతే అవి బయట వాళ్ళు వస్తాయి. మా ఇంట్లో మేము డిస్కస్ చేసుకుంటున్నప్పుడు బయట వాళ్ళు ఇంత అయిపోతారు. బయట వాళ్ళు ఇప్పుడు మేము అందరం మంచిగా ఉంటున్నాం అంటే బయట వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు కదా, అట్లా వస్తాయి. కాకపోతే నేను మా ఫ్యామిలీ అందరూ సర్దిప్పుకుంటాం, మళ్ళీ మంచిగా అయిపోతాం. బయట మాటలు ఉత్త మాటలు అయితే మేమందరం మంచిగా ఉంటాం, ఎప్పటికైనా మంచిగా ఉంటాం. అలాగే ఇన్మెచ్యూరిటీ అనిపిస్తుంది కొన్ని రోజులకి. మనం ఇంత చేసినాం, ఇంత చేసుకుంటూ వచ్చినాం, వాళ్ళకి తెలుస్తుంది వాల్యూ అనేది, వాళ్ళకి తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. ఇక వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే అంత దూరం నుంచి కష్టపడి ఇక్కడికి వచ్చి మీరు నాకు ఈ టైంని కేటాయించినందుకు, అండ్ మీ లైఫ్లో మీరు అనుకున్న మీ గోల్ని సాధించాలి, అట్ ద సేమ్ టైం వీళ్ళందరినీ కూడా ఒక మంచి పొజిషన్లో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.